ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 544వ నామం గహనః అన్నారు. అంటే లోతుగా ఆయన్ని అంతరార్థంగా లోతుగా లోపలకు వెళ్ళి తరచి తరచి చూస్తే గాని ఆయన కనపడడు. ఆయన దొరకాలి అంటే బాహ్యంగా దొరకడు, లోపలకు వెళ్ళాలి, ఆయన్ని గ్రహించగలగాలి. అది మరి మొదట్లో కష్టమే. ఏదైనా తెలియని పని చెయ్యాలి అంటే చాలా కష్టమైన పని అనుకుంటాం. అదే తెలుసుకుని సాధన చేసి మనకి సాధ్యమయ్యే అతి తేలిక అయిపోయినప్పుడు ఎవరన్నా అడిగితే అబ్బా అది చాలా తేలిక, అది ఏం కష్టం కాదు అని చెప్తాం. కానీ వాళ్లకు అది మనకు మొదట్లో ఎంత కష్టంగా అనిపించిందో అలాగే వాళ్ళకు కూడా అనిపిస్తుంది. కానీ తెలిసి చేసిన వాళ్ళు మెలకువలు, దాంట్లో ఉన్నటువంటి మర్మాలు, రహస్యాలు, గుట్టులు, మరి కిటుకులు చెప్తూ ఉంటే అతి తేలిగ్గా నేర్చుకునే వాళ్ళు తేలిగ్గా నేర్చుకుంటారు. ఇప్పుడు కొంతమంది సొంత సాధనతో మరి కష్టపడి నేర్చుకోవచ్చు కొన్ని. మరి ఒక్కొక్కళ్ళకి చెప్పేటువంటి నేర్పు కొంతమందిలో ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క గురువు గారు చెప్పే మరి పాఠశాలలో ఒక్కొక్క మరి సబ్జెక్ట్కి ఒక్కొక్కళ్ళు వస్తుంటారు కదా. వాళ్ళు చెప్పేవి ఒక్కొక్కళ్ళు చెప్పేవి చాలా తేలిగ్గా అర్థమవుతాయి, బాగుంటాయి, పిల్లలకి చక్కగా అవగాహన చేసుకోగలుగుతారు. ఒక్కొక్కళ్ళు చెప్పేవి అర్థం కావటం కష్టంగా ఉంటాయి. మాట స్పష్టం కాకపోవచ్చు, అర్థం స్పష్టం కాకపోవచ్చు, మరి చెప్పటం నేర్పు తేడా ఉండొచ్చు, అనేక రకాలుగా ఉంటాయి. అలా మరి అనేక రకాలుగా ఉన్నప్పుడు బాగా చక్కగా చెప్పిన వాళ్ళ యొక్క సబ్జెక్టు బాగా అర్థమయ్యి బాగా చదువుకుని బాగా రాస్తారు, పరీక్షల్లో బాగా మార్కులు వస్తాయి. మరి బాగా చెప్పలేని సబ్జెక్టుని కొంచెం కష్టమే అవుతుంది అవగాహన చేసుకోవటం. వీళ్ళు కష్టపడి అవగాహన చేసుకుని పరీక్ష రాస్తారనుకోండి, దాంట్లో కొంచెం తక్కువ వస్తే అవ్వచ్చు, లేకపోతే తీవ్రతరమైనటువంటి కష్టాన్ని వీళ్ళు సాధన బాగా చేస్తే దాంట్లో కూడా మార్కులు వస్తాయి. కానీ ఆ తర్వాత వీళ్ళు ఎవరికన్నా చెప్పాల్సి వచ్చినప్పుడు చక్కగా చెప్పగలుగుతారు. అందుకని సాధన చేసి మరి చెప్పే వాళ్ళ యొక్క దీన్ని బట్టి, తెలుసుకునే వాళ్ళ యొక్క శక్తిని బట్టి కూడా అవగాహన అనేది ఉంటుంది. మరి ఆయన ఎక్కడుంటాడు? బాహ్యంగా చూస్తే కనపడ్డు. అదేంటి, మీరు బాహ్యం బయట లోపల అంతటా ఉన్నాడు కదా చెప్తున్నారు కదా, మరి బయట దొరకడంటున్నారేమిటి అంటే, దొరికించుకుంటే ఎక్కడైనా దొరుకుతాడు, చూస్తే ఎక్కడైనా ఉంటాడు. మరి ప్రహ్లాదుడికి అంతటా కనపడిన వాడు తండ్రికి ఎందుకు కనపడలేదు అంటే, అక్కడ చూసే బుద్ధి లేదు, అక్కడ తెలివి లేదు, నేర్పరితనం లేదు, నేర్పు లేదు, భక్తి లేదు, చూడాలనే దృష్టి అసలే లేదు, అందుకని కనపడలేదు. మరి తండ్రి కొడుకు, మరి తండ్రికి కనపడలేదు, కొడుక్కి కనపడ్డాడు. అంటే తండ్రి కొడుకులైనా ఎవరైనా ఈ విషయంలో, భార్యాభర్తలైనా తల్లి బిడ్డలైనా తండ్రి కొడుకులైనా ఎవరి సుకృతం వాళ్ళదే, ఎవరిది వాళ్ళకే లభిస్తూ ఉంటుంది. మరి ఆ ప్రహ్లాదుడు మరి ఆ తండ్రి కొడుకే కదా, ఆ తండ్రి ఏమో విరోధి, ఈ బిడ్డ ఏమో పరమ భక్తుడు, అంతటా చూసేటువంటి భక్తుడు ప్రహ్లాదుడు, ఎక్కడా చూడటానికి ఇష్టపడని వాడు తండ్రి. మరి అది ఎవరి సంస్కారం, ఎవరి బుద్ధిని బట్టి ఇలా ఉంటూ ఉంటుంది. అలాగే మరి చూస్తే అంతటా పైన లోపల, అంతటా కింద పైన లోపల అంతటా కనపడతాడు.
చూడకపోతే ఎక్కడా కనపడ్డు. చూడాలనే దృష్టి లేకపోతే ఎవ్వరికి ఎక్కడా కనపడ్డు. అందుకే ఆయన్ని గభీరహ అన్నారు. అంటే అతి కష్టం కనుక్కోవటం. లోతుగా హృదయం ఎక్కడున్నాడు? ఎక్కడో లోతులో లోయలో గుహలో ఎక్కడో లేడు. మన హృదయ గుహలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మరి అటువంటి పరమాత్మని మనము చూడలేకపోతే, మన ఇంట్లో ఉన్న వాళ్ళ విషయం మనకి తెలియకపోతే, అసలు అర్థం లేని పని, మీ ఇంట్లో ఉన్నవాడి సంగతి నీకు తెలియకపోవడం ఏమిటి అంటాం. మరి మన హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మ గురించి మనం తెలుసుకోలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము అంటే ఎంత అర్థం లేని పని అంటారు తెలిసిన వాళ్ళు. అందుకని ఆయన లోతుగా లోపల ఉంటాడు. ఆయన సాన్నిధ్యాన్ని పొందాలి అంటే కష్టము, కానీ కష్టపడితే సులభుడు. ఆయన భక్తికి సులభుడు అంటారు. భక్తితో ఆయన్ని కనుక్కోవాలి అనుకున్నా, దర్శించాలి అనుకున్నా ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు. ఆయన మరి హనుమంతుడికి ఎంత చక్కని అనుగ్రహం ఇచ్చాడు. సీతమ్మ తల్లిని చూసొచ్చి చెప్పిన దానికి రామయ్య నా దగ్గర ఏమీ లేదు, ఇది తప్ప అని ఆ శరీరాలింగనం చేసుకున్నాడే, అదే కావలసిన భాగ్యం. మరి చివరికి పట్టాభిషేకం అప్పుడు ముత్యాల దండ అమ్మవారిస్తే దాన్ని కొరికి పడేశాడు హనుమంతుడు. అదేమిటి అంటే దీంట్లో నాకెక్కడ రామనామం కనపడతలేదు, కనపడుతుందేమో అని చూస్తున్నాను అన్నాడు. మరి ఆయన ఆలింగనమే గొప్ప భాగ్యం, ఆయనకి గొప్ప బహుమతి. దాన్ని మించిన బహుమతి హనుమంతుడికి లేదు. అటువంటి భాగ్యము, అదృష్టము ఎంతమందికి వస్తుంది? అలాంటి భాగ్యాన్ని పొందగలిగిన జన్మలే ధన్యం. అలా పరమాత్మ లోతుగా ఉండటం, గ్రహించటం, ఉన్నటువంటి పరమాత్మను గ్రహించటం కష్టమే, కానీ గ్రహిస్తే తేలిక, ఆనందం, పరమానందం. మళ్ళీ పట్టుకున్నవాడు సాధారణంగా వదిలిపెట్టడు. ఆయన్ని ఏదైనా మనకి రుచి తెలియనప్పుడు అనేక రకాలుగా నిరసించాలని చూస్తాం. నాకు రుచి చూడకుండానే ఇష్టం లేదు అంటే అర్థం లేదు. అయినా సరే నాకొద్దు అంటారు పిల్లలు. బలవంతాన నోటికి రాస్తే అప్పుడు రుచి మరిగి ఇంకా కావాలి అంటారు. అది ఇది కూడా. ఎందుకంటే లోపల ఉన్న పరమాత్మ యొక్క రుచి మనకి తెలియక ఈ విషయలోలత్వంలో పడి మనం ఈ జన్మ పరంపరలో పడి కొట్టుకుంటూ ఉంటున్నాం. అటువంటి పరమాత్మ మరి మనకి అనుగ్రహించి ఆయన్ని తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాలను తెలియచేసేటువంటి గురువులను మనకి అనుగ్రహించాలి అంటే ఆయన వైపు తిరిగి ఆయన్ని అర్థిస్తే, స్వామి నేను చూడాలని ఉంది, నీ గురించి తెలుసుకోవాలని ఉంది, ఏమీ తెలియని మరి అజ్ఞానంలో ఉన్నాను స్వామి అన్నాడు అనుకోండి, ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే అనుగ్రహం కలిగిస్తాడు. అటువంటి స్వామి గభీరహ గహనః అన్నారు. అటువంటి ఎంతటి వారికైనా గ్రహింపటానికి వీలుగాలైన స్వామి అయినా మరి సాధన చేస్తే అందుతాడు, దొరుకుతాడు. కనుక ఆయన్ని గహనః అన్నారని శంకరుల వారు భావించారు. మరి ఎంతమందో ఋషులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి స్వామి తత్వాన్ని అర్థం చేసుకుని, స్వామి దర్శనాన్ని పొంది, అనుగ్రహాన్ని పొంది, వరాలను పొంది జన్మలు ధన్యం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ తపస్సు అసామాన్యం, అంటే మనం చెయ్యలేము. అంతటి తపస్సు చేసి వేల సంవత్సరాలు ఎలా చేశారు? 100 సంవత్సరాలే కదా ఆయుష్. అంటే ఒక శ్వాస తీసుకుంటే అనేక రోజులు ఆ శ్వాసనే ఆహారంగా తీసుకుని వాళ్ళు తపస్సు చేశారు. 21,600 శ్వాసలు
ఒక్క రోజు ఒక్క శ్వాసతో గడిపిన 21,600 రోజులు మనం ఒక రోజు శ్వాసతో వాళ్ళు బ్రతుకుతారు అంటే మరి ఎన్ని శ్వాసలు ఉంటాయి రోజుకి అంటే 21,000. ఒక్క రోజు శ్వాసతో 21,600 బ్రతుకుతున్నారు వాళ్ళు. భగవంతుని ధ్యానిస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. అన్ని వేల సంవత్సరాలు చేస్తుంటే వాళ్ళ యొక్క భక్తి నిరతికి పరమాత్మ అనుగ్రహించి దర్శనమిచ్చి వాళ్ళను మరి వరాలతో వాళ్ళను ఆశీర్వదిస్తాడు పరమాత్మ. అటువంటి స్వామి గహనః అన్నారు. మరి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని 3 అవస్థలు ఉన్నాయి పురుషుడికి అంటే మానవుడికి. ఆ అవస్థల్లో ఎవరున్నారు అంటే 3 అవస్థల్లోనూ విరాజిల్లే స్వామి ఎవరు అంటే గహనుడు. ఆయన లోతుగా లోపల ఉంటాడు, కనపడ్డు 3 అవస్థలకు సాక్షి మాత్రుడుగా ఉంటాడు. 3 మరి శరీరమే తెలియని సుషుప్తి అవస్థను నడిపేదెవరు అంటే ఆ గహనుడే. స్వామిని పొందటానికి శరణాగతి పొందాలి, మనం ఆత్మ సమర్పణం చేసుకోవాలి, ఆయన్ని గూర్చి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకోవటం తెలివి తక్కువే అవుతుంది మళ్ళా. ఎందుకంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకోలేము, కానీ ఆయన గురించి మనం తెలుసుకుని ఆయన సృష్టిలో ఉన్నటువంటి పూర్ణత్వాన్ని మనం గ్రహించగలిగితే అంతకంటే భాగ్యం ఇంకోటి లేదు. అదే పరమజ్ఞానం. మరి పరాశర సత్యసంధుల వారు కూడా శంకరుల వారు చెప్పినటువంటి అర్థాన్ని వ్యక్తీకరించారు. ఈ నామాన్ని అగహన అని భావిస్తే పర్వతాలను ఛేదించే ఇంద్రునికి కూడా మార్గదర్శి అన్నారు సత్యసంధులు. అంటే పర్వతాలకు మరి మార్గదర్శనం చేసినటువంటి వాడు కనుక ఆయన్ని గహనః అన్నారని సత్యసంధుల వారు భావించారు. అంటే పర్వతాలకు రెక్కలు తెగ్గొట్టాడు ఇంద్రుడు. ఆయనకి అహంకారాన్ని అణిచాడు కదా పరమాత్మ. అంటే మార్గదర్శనం, నువ్వు ఆ మార్గంలో కాదు ఈ మార్గంలో వెళ్ళు అని మార్గదర్శనం చేసినటువంటి వాడు గహనః అన్నారు. అటువంటి స్వామిని ముముక్షువులు ఓం గహనాయ నమః అని స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. అటువంటి గహనః అయినటువంటి స్వామిని మనము స్వామి మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని బాపి నీ ప్రకాశం అనే జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని ఈ అవస్థల 3 అవస్థల యందు కూడా అనుక్షణము నిన్నే దర్శించి నిన్నే స్మరించే భాగ్యాన్ని మాకు కలగజేసి ఆ శక్తి సామర్థ్యాలను ఇచ్చి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం